హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ లక్కీ లాష్విన్. ఈరోజు మన వీడియో ఏమిటంటే శ్రీకాళహస్తి టెంపుల్. ప్రపంచంలోకెల్లా ఫేమస్ అయిన హిందూ దేవస్థానాలలో ఇది ఒక ముఖ్యమైన దేవస్థానం. ఈ దేవస్థానం చాలా చాలా ప్రాముఖ్యత చెందినది. ఇక్కడ ముఖ్యంగా ఒక ముఖ్యమైన పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజ చేయించుకోవడానికి దేశ విదేశాల నుండి చాలామంది భక్తులు కేవలం ఆ పూజ కోసమే వస్తారు. అది ఏంటంటే రాహుకేతు పూజ. ఈ రాహుకేతు పూజ చేయించుకుంటే ఎవరికి ఎటువంటి శని దోషాలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా, ఇంట్లో ప్రాబ్లమ్స్, వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతి ఒక్కటి తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. ఎవరో ఎందుకు, నేనే చాలాసార్లు చేయించుకున్నాను. ఆ తర్వాత నాకు చాలా మంచి కూడా జరిగింది. ఈ పుణ్యక్షేత్రానికి దర్శించడానికి ఎలా దర్శించాలి, ఏంది అనేది నేను మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళిన తర్వాత నాకు జరిగిన మంచి ఏందో, ఎలా జరిగిందో అనేది నేను ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఈ వీడియోలో అన్నీ ఒక్కసారిగా చెప్పలేను కాబట్టి మొత్తం 3 వీడియోస్ తీశాను. 3 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని. మొత్తం చూడండి. ఇది ఫస్ట్ గేట్ 1 అనమాట. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి మొత్తం 4 గేట్లు ఉంటాయి, 4 ద్వారాలు ఉంటాయి. ప్రతి ఒక్క ద్వారంలో ఏమేమి ఉన్నాయో మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది గేట్ 1. గేట్ 1 నుంచి రైట్ సైడ్ సీతారాముని విగ్రహాలతో ఒక పెద్ద స్టాచ్యూ లాగా పెట్టి అక్కడ ఉంటుంది. అక్కడ పార్క్ ఉంటుంది. అక్కడ జనాలందరూ కూర్చొని, అంటే భక్తులు వెళ్ళి దర్శించుకొని, దేవుని దర్శించుకొని వచ్చి చూసే భక్తులు ఉంటారు. ఇంకా పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి అలా ఇలా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఇది మెయిన్ ఫస్ట్ ద్వారం అనమాట. ఈ ద్వారం నుంచి వెళ్ళంగానే ఇక్కడంతా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అంతా ఇట్లా బయట పెట్టుంటారు అనమాట. అంగళ్ళు అవి మన కొబ్బరికాయలు, పూలు, పలహారాలు అవన్నీ తీసుకోవడానికి ఇక్కడే ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ గణేశుని విగ్రహం, దేవుడి గుడి ఉంటుంది. అక్కడ మనం పూజించుకొని వెళ్తూ ఉండాలి. ఈ రైట్ సైడ్లో ఒక గణేష్ విగ్రహం ఉంటుంది. అక్కడ మనం ఏ పూజ చేసినా గణేశునికి దర్శించుకోవాలి కాబట్టి ఆయన పూజ చేసి అక్కడ వెళ్ళమని ఇక్కడ పూజారి గారు చెప్తూ ఉంటారనమాట. ఆ తర్వాత ఈ లెఫ్ట్ సైడ్లో గోశాల ఉంది. చూడండి, ఈ గోశాలలో ప్రతి ఒక్కరు భక్తులు అక్కడికి వెళ్ళి ఆ గోశాలలో గోవులకి తిను పదార్థాలు కావచ్చు, గడ్డి కావచ్చు, అలాంటివన్నీ మేత పెట్టి వాళ్ళని సంతృప్తిపరిచి ఆ తర్వాత వినాయకుని దగ్గరికి వెళ్ళి అక్కడ పూజించుకొని, ఆ తర్వాత రాహుకేతు పూజ చేయించుకొని, ఆ తర్వాత దేవుని దక్షిణకు వెళ్ళాలి. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ తెలుసుకొని ఇదే పద్ధతిలో మనం వెళ్తే చాలా మంచి జరుగుతుంది. చాలామంది తెలియక తికమకపోయి అటు ఇటు వెళ్ళిపోయి ఏదేదో చేస్తూ ఉంటారు. అందుకోసం వాళ్ళందరి కోసమే నేను ఈ వీడియో తీయడం జరిగినది. ఈ గోశాల అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి గణేశుని టెంపుల్ కానీ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ గోశాల ఉంటుంది. అక్కడికి వెళ్ళి మేము గోశాలకు కొంచెం గడ్డి పెట్టి అక్కడ దండం పెట్టి గోమాత దర్శనం చేసుకుని ఆ తర్వాత లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ గణేశుని పూజ చేయించుకొని ఆ తర్వాత డైరెక్ట్గా లోపలికి వెళ్ళాము. చూడండి, ఇది బయట వ్యూ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి మనకి లోపల ఫోన్ పర్మిషన్ ఉండద్దు. ఆ తర్వాత ఎంట్రన్స్ లోపల ఏం జరిగింది అనేది నేను మళ్ళీ సెకండ్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ ఆ పక్కనే ఉన్న పార్క్కి వెళ్ళాము. నేను చెప్పాను కదా ఇందాక ఇలా పార్క్ ఉంటుందని. ఇలా పెద్ద టెంపుల్ లాగా కట్టేసి బయటంతా ఈ విధంగా కూర్చొని ఉంటారు. మా వాడైతే చూడండి, అదొకటి పెట్టాడు, తలకి తిరుగుతూనే ఉన్నాడు. మొత్తం పార్కులు మొత్తం తిరిగేసి వచ్చాడు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పలకరించుకుంటూ హాయ్ హాయ్ అనుకుంటూ చూడండి ఇదంతా తిరిగేసి వచ్చాడు. ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఆ గడ్డి మీద కూర్చొని దేవుణ్ణి సందర్శించుకుంటూ ఉంటే ఎంతో హాయిని కలిగిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ శివుడికి గుడి అనమాట.
ఈ విధంగా ఎంట్రన్స్ ఉంటుంది. లోపలికి వెళ్ళి అయితే లోపలేం విగ్రహాలు అలా ఏముండవు, జస్ట్ ఇలా కట్టారు అంతే. చిన్న చిన్న ఈ రైట్ సైడ్లో ఉంటాయి. ఈ విధంగా ముగ్గులు వేసి ఎప్పుడు 24 hours ఈ విధంగా అలంకరించి ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది లోపల పక్క. చూడండి ఎంత అందంగా ఉంటుందో లోపల. ఈ విధంగా చిన్న చిన్నగా పెట్టుంటారు లోపల విగ్రహాలు. కనిపించవు అనమాట, కొంచెం చీకటిగా ఉంటుంది లోపల పక్క. తర్వాత ఈ సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ ఏమో ఇక్కడ కూడా చిన్న చిన్న దేవతామూర్తుల విగ్రహాలు చిన్నవి పెట్టుంటాయి అనమాట. వాడు చిక్కినెస్ ఉంది కదా అని చెప్పి అందరికి దండాలు పెట్టుకుంటూ ఇలా లోపలికి లోపల కూడా ఏంది ఈ విధంగా చిన్న చిన్న చెట్లు, సిట్టింగ్ కూర్చోడానికి అలా చైర్స్ వేసి ఉంటారు. పెద్దవాళ్ళు పిల్లలు ఆడకొచ్చి కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో యోగా, మెడిటేషన్, వాకింగ్ అలాంటివన్నీ చేసుకుంటూ ఈడ కూర్చొని ఉంటాడు. మా వాడు ఇవన్నీ తిరిగి ఇక్కడ ఏమైనా ఉంటాయేమోనని వచ్చాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రయాణికులు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా జస్ట్ కూర్చొని రెస్ట్ తీసుకునే విధంగా ప్రశాంతమైన వాతావరణం ఇలా అనిపించడానికి ఇలా చేశారనమాట. ఇది చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆడపై కూర్చొని చూసేదానికన్నా అక్కడికి వెళ్ళి కూర్చొని ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. నైట్ టైం చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు అలా వెళ్ళినప్పుడు దర్శించండి. చూడండి ఎంత బాగుంటుందో, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ 6 o'clock ఆ టైంలో అనమాట ఈ వ్యూ. చూడండి అక్కడ కూర్చొని ఆడ దేవుడు ఉంటే చాలా బాగుంటుంది. లైటింగ్స్ అన్నీ ఇలా వెలుగుతూ ఉంటాయి అన్నమాట. అసలు బయటకు వెళ్ళాలనిపించదు. నేను రారా వెళ్దామంటే కూడా మా బాబు రాకుండా అందరం చూసుకుంటా తిరుక్కుంటా అక్కడే ఉన్నాడు చాలాసేపు. నైట్ 12 అయినా కానీ సేమ్ ఇలాగే ఉంటుంది, అక్కడ భయమే ఉండదు. అందరు ఈ విధంగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు నేచర్ని. ఇలాంటి నేచర్లో కూర్చొని ప్రశాంతమైన వాతావరణం కూర్చోవడం కన్నా ఇంకా అంతకన్నా ఎంజాయ్మెంట్ ఏముంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. సో తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చినాక ఇది కళామందిర్ అంటారనమాట. అంటే ఇక్కడ డ్యాన్స్ ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. ఈ చోట ఇంకా అందరూ అంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది హోటల్స్కి వీటికి పెట్టలేని వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి ఈ కళామందిర్ ఏరియాలో నైట్లో రెస్ట్ తీసుకొని తెల్లారి దేవుడి దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇదంతా కార్ పార్కింగ్ అనమాట. గేట్ 1 దగ్గర ఇది కార్ పార్కింగ్. ఇక్కడ పార్క్ చేసుకొని వస్తారు. ఈ పార్కింగ్ పక్కనే ఈ విధంగా రోడ్డు ఉంటుంది. రోడ్డు పక్కన పెద్ద కొలను ఒకటి ఉంటుంది, వాటర్ కొలను, చెరువు అంటారు, కొలను అంటారు దాన్ని. అక్కడ భక్తులు వచ్చి స్నానం చేస్తూ ఉంటుంది. కైలాస గంగా స్నానఘట్టం అన్నమాట. చూడండి ఇది లోపల పక్క అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే అప్పుడు 8 o'clock అట్లా అయింది, అన్నీ దర్శనం చేసుకోవాలి వెళ్ళి మూసేసారు. వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాము కానీ తీయడానికి అవ్వలేదు. చూడండి ఎంత బాగుందో, లైటింగ్స్, ఫోర్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. అందరూ అక్కడ గేట్ దగ్గర కూర్చొని వీక్షిస్తూ ఉంటారు. వాటర్ కావచ్చు, లైటింగ్ ఫోర్స్ కావచ్చు. వాటర్ అట్టుంటే చుట్టుపక్కలంతా గుళ్ళు అనమాట. గుళ్ళు, పార్కులు, చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. అన్ని దేవతల మూర్తుల విగ్రహాలు, దేవుళ్ళ విగ్రహాలు అన్నీ ఉంటాయి. చాలా అంటే అసలు చాలా నేను నాకు ఇంద్రభవనంలోకి వెళ్ళినట్టు అంత ఫీలింగ్ కలుగుతుందంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ ఏ మూల కూర్చున్నా కూడా ఈ పుణ్యక్షేత్రంలో మనకు ఒక డివైన్ స్పిరిచువల్ ఎనర్జీ అనేది మనకి ఆ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది వెంటనే. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. కీప్ వాచింగ్ మై ఛానల్, లైక్ మై వీడియో, షేర్ మై వీడియో. ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ విత్ పార్ట్ 2.